అదే వీడియో ఈరోజు ఆ అమ్మాయి డెత్‌కి సాక్ష్యంగా ఉంది. ఆ అమ్మాయికి ఏదైతే జరిగిందో, అదే మీ ఇంట్లో ఒక ఆడపిల్లకి జరిగితే ఇలాగేనా అండి అంటారు? మీకు ఖచ్చితంగా కూతురైతే ఉండి ఉండదు. నీ కూతురు ముందే ఇంకొక అమ్మాయితో కాల్స్ మాట్లాడుతూ మెసేజ్ చేస్తూ ఉంటే చూస్తూ కూర్చోమంటారా? ఓకే. సమాజంలో ఇలా జరుగుతుంది. నా లైఫ్‌లో ఇలా ఉంటుంది అంటే, అమ్మాయి లైఫ్‌లో గూడా అలాగే జరిగింది కదా! సరే కనిపెట్టుకొని ఉందామని ఎంతోమంది అవేర్‌నెస్‌గా ఉంటారు గుర్తుంచుకోండి. జనాలెక్కడున్నారండి? మీ ఇంటి పక్కన లేరా జనాలు? మీ మమ్మీ వాళ్ళు, మీ అక్కోళ్ళు, మీ చెల్లెళ్ళు మీ గురించి వాళ్ళ ఫ్రెండ్స్‌తో కానీ, వాళ్ళ రిలేటివ్స్‌తో కానీ, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళతో కానీ మాట్లాడుకోకుండానే ఉంటారా? వాళ్ళు జనాలే కదా! అది కూడా ఒక సమాజమే కదా! అందరిని కలుపుతే. మరి వాళ్ళకి బయటి వాళ్ళకి తెలుస్తుంది కదా! మీ అమ్మ వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ నా కొడుకు ఇలా, అలా అని చెప్పుకుంటూ ఉంటారే! మరి మీ గురించి తెలుస్తుంది కదా బయట. అలా చెప్పుకుంటున్నారు అని మీ అమ్మ నాన్నలని, మీ అక్క చెల్లెళ్ళని అందరిని చంపేసుకుంటూ వస్తున్నారా? పాపం శుభం తెలియని ఒక చిన్న పసి ప్రాణం కూడా పోయింది. హాయ్ అండి అందరికి. ఈరోజు మీతో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే షేర్ చేసుకుంటాను. అది ఏంటి అనంటే యాక్చువల్‌గా మన ఛానెల్‌లో ఒక వీడియో చాలా వైరల్ అయింది. అంటే 110,000 వ్యూస్ అయితే దాటిందనమాట. దానికి హ్యాపీగానే ఉంది. కానీ దానికొచ్చిన ఒక కామెంట్ నన్ను చాలా హర్ట్ చేసింది. సో, దాని గురించి ఈరోజు వీడియో అనమాట. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటది. మన ఛానెల్‌లో వైరల్ అయిన వీడియో ఏది అని చెప్పి. సో, అందులో ఒక కామెంట్ ఏమొచ్చింది అంటే నేనిక్కడ స్క్రీన్ మీద కూడా యాడ్ చేస్తాను చూడండి. ఆ అమ్మాయి ఇంటి విషయాలు బయట పెట్టడం, ఫోను పగలగొట్టడం తప్పు అని చెప్పి కామెంట్ చేశారు. నేను రెస్పెక్ట్ చేశాను మీరు పెట్టిన కామెంట్‌ని. మీది తప్పు అని నేను అనట్లేదు. కానీ ఒకటి ఆలోచించండి. ఆ అమ్మాయికి ఏదైతే జరిగిందో, అదే మీ ఇంట్లో ఒక ఆడపిల్లకి జరిగితే ఇలాగేనా అండి అంటారు? చెప్పండి. ఒక్కటి మాత్రం చెప్పగలను మీకు ఖచ్చితంగా కూతురైతే ఉండి ఉండదు. సారీ ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకండి. ఎందుకంటే ఒక ఆడపిల్ల అన్యాయం అయిపోయిందండి. ఒక్క ఆడపిల్లే కాదండి. పాపం శుభం తెలియని ఒక చిన్న పసి ప్రాణం కూడా పోయింది. అది తెలిసి కూడా మీరు ఇలా ఎలా కామెంట్ పెట్టారో నాకు తెలీదు. ఓకే. నేను యాక్సెప్ట్ చేస్తా. అమ్మాయి పర్సనల్ విషయాలు యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో పెట్టింది. అయితే చంపేస్తారా? ఎంతమంది పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవట్లేదు యూట్యూబ్‌లో? సో, ఈరోజు ఆ అమ్మాయి ఏదైతే వీడియో యూట్యూబ్‌లో పెట్టిందో, అదే వీడియో ఈరోజు ఆ అమ్మాయి డెత్‌కి సాక్ష్యంగా ఉంది. మీకు తెలుసా అండి? ఆ అమ్మాయి హిస్టరీ తెలుసుకొనే కామెంట్ చేశారా? చూసే ఉంటారు మొబైల్ పగలగొట్టింది అని చెప్తున్నారు కదా! దేనికి పగలగొట్టింది? నీ ఇంట్లో నీ బిడ్డకో, నీ అక్కకో, నీ చెల్లికో ఎవరికో ఒకరికి పెళ్లి చేసి పంపించాక, ఆ హస్బెండ్ వేరే అమ్మాయితో తిరుగుతున్నాడనో, వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడో, నీ కూతుర్ని పట్టించుకోవట్లేదని నీ కూతురు కళ్ళ ముందే తిరుగుతూ చేస్తూ మనీ కోసం ఇబ్బంది పెడుతూ ఉంటే, నీ కూతురు మొబైల్ పగలగొట్టడం తప్పంటారా? నీ కూతురు ముందే ఇంకొక అమ్మాయితో కాల్స్ మాట్లాడుతూ మెసేజ్ చేస్తూ ఉంటే చూస్తూ కూర్చోమంటారా? నీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఇలాగేనా అండి కామెంట్ చేస్తారు. అది కూడా కడుపుతో ఉంది ఈ అమ్మాయి. సరే. మీరు చెప్పింది కరెక్టే అనుకుందాం. తప్పే. అమ్మాయి అలా పెట్టడం తప్పే. ఈరోజు సాక్ష్యంగా ఉంది కదా! అయినా సరే తప్పే అనుకుందాం అమ్మాయి అలా పెట్టడం. ఓకేనా? అయితే చంపేస్తారా? ఒకప్పుడు అమ్మాయికి తనతో పెళ్లి ఇష్టం లేదు అంటే చనిపోవడానికి రెడీ అయిన ఆ పర్సను వెంట పడితే, నా కోసం ఒక పర్సన్ చచ్చిపోవద్దు అని తనకి ఇష్టం లేకున్నా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంది ఆ అమ్మాయి. హ్మ్. మరి ఆ అబ్బాయికి ఈ అమ్మాయి ఇలా పర్సనల్ థింగ్స్ సోషల్ మీడియాలో పెట్టడం ఇష్టం లేదే అనుకోండి. నచ్చ చెప్పుకోవాల్సింది కదా! నువ్విలా పెట్టడం నాకు నచ్చట్లేదు. పెట్టకు అంటే పెట్టదు కదా! సరే ఒకవేళ పెట్టిందే అనుకుందాం. నీకు చెప్పాల్సిన బాధ్యత నీకుంటది కదా! ఆ అమ్మాయి యూట్యూబరు. ఇలాంటి వీడియోస్ తీస్తుంది అని ఎప్పటినుంచో చూసే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు.
అవన్నీ తెలిసి సరే. అయినా సరే అమ్మాయి వినలేదు. వీడియో పెట్టింది అనుకుందాం. దానికి చంపేస్తారా? అట్‌లీస్ట్ అమ్మాయి నాకు నచ్చట్లేదు నువ్విలా పెట్టడము. నీ లైఫ్ నువ్వు బతుకు అని వదిలేసినా, తన లైఫ్ తను హ్యాండిల్ చేసుకునేది కదా! తన కాళ్ళ మీద తను నిల్చుంది. తను ఒక మంచి పొజిషన్‌లో ఉంది. ఎంతో కష్టపడి పైకొచ్చిన అమ్మాయిని అన్యాయంగా చంపేశారు కదా! ఇది మీకు కరెక్ట్ అనిపిచ్చిందా? ఇంత కామెంట్ చేశారు. చెప్పండి. మీరు మళ్ళీ ఈ వీడియో చూడండి. ఈ వీడియోకి ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటి అని. నేను ఏదో మిమ్మల్ని తిట్టడానికో, కొట్టడానికో అనట్లేదండి. అంటే లైక్ మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశ్యం కాదు. కానీ ఈరోజు మీరు అంటున్నారు కదా! అమ్మాయి సోషల్ మీడియాలో మెసేజ్ చేసినందుకే ఇలా జరుగుతుంది. అమ్మాయిది తప్పు అని. మీరు కూడా సోషల్ మీడియాలోనే మెసేజ్ చేశారు కదండీ! కామెంట్ చేశారు కదా! నెగెటివ్‌గా. మరి మీ నెగెటివ్ థింకింగ్ వేని ఎంతోమంది ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని, ఇలా చేయడం వల్ల జనాలు ఎంకరేజ్ చేస్తున్నారు. అది తప్పు కాదు. చేద్దామని ఎంతోమంది ఇన్‌స్పిరేషన్ అయ్యి, ఇలాంటి నేరాలు, ఘోరాలు చేస్తారు. అది ఓకేనా? మీరు పెట్టే కామెంట్ నా వీడియో 1,00,000 మంది చూసారు అంటే, ఆ కామెంట్ కూడా చూసే ఉంటారు. అవునా? సో, అందులో ఏ ఒక్కరిని, ఇద్దరిని కూడా ఇన్‌స్పైర్ చేసి ఉండదు అని అనుకుంటున్నారా మీ కామెంట్? చేసే ఉంటుంది కదా! 4 మెంబర్స్ లైక్ చేశారంటే, 4 మెంబర్స్‌కి మీరు పెట్టిన కామెంట్ నచ్చింది. మీరు నెగెటివ్‌గా ఆలోచించిన థింకింగ్ వే వాళ్ళకి నచ్చింది. అంటే నెగటివిటీ ఇక్కడ ఇంప్రూవ్ అవుతుంది. మరిది కరెక్ట్ కాదు కదండీ! మనకి నచ్చిన వాళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నారు అంటే నచ్చ చెప్పుకోవచ్చు కదా! దానికి చంపేస్తారా? అబ్బాయి వీడియోలో ఆహ్, అబార్షన్ చేపించుకో అని చెప్తే అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు. వరకట్నం ఇవ్వాలి అని వేధింపులతో కట్నం కోసం వేరే పెళ్లి చేసుకోవచ్చు అని అమ్మాయిని చంపేశారు. ఇవేవి మీకు ఇంపార్టెంట్ కాదా అండి? అమ్మాయి ఫోను పగలగొట్టడం వల్లే ఇదంతా జరిగిందంటారా? ఆ అబ్బాయి వేరే అమ్మాయితో అమ్మాయి ముందే కాల్స్‌లో మాట్లాడాడు. ఇది తప్పు కాదా? ఇవేవి తప్పులు కాదా? మీరే ఆలోచించుకోండి. మనం చేసే థింకింగ్ వే, చేసే కామెంట్ పాజిటివ్ ఉందా? నెగెటివ్ ఉందా? మీరు పెట్టే కామెంట్స్ పాజిటివ్‌గా ఉండడం వల్ల జనాలు ఆలోచిస్తారు. ఇంతమందికి రైట్ అనిపించింది. ఓకే. ఆ పర్సన్ చేసింది తప్పు అని. అదే మీరు నెగెటివ్‌గా కామెంట్ చేసి నెగటివిటీని ఎంకరేజ్ చేస్తే ఎంతో కొంతమంది అంటే టీనేజ్ పిల్లలే అనుకోండి. చెడు ఏదో, మంచి ఏదో తెలీదు. ఇలాంటివి చదవడం వల్ల, చూడటం వల్ల వాళ్ళకి ఒక ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుంది. ఏ బాబున్నాడో తను చచ్చిపోతా అంటే ఈ అమ్మాయి నా కోసం ఒకరు చనిపోవద్దు అని ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఒక అమ్మాయికి ఈ జనరేషన్‌లో పెళ్లి జరగాలి అంటే అన్ని విధాలుగా నచ్చి ఉంటేనే పెళ్లి చేసుకుంటున్నారు. అటువంటిది నా కోసం ఒక పర్సన్ చచ్చిపోవద్దు అని జెన్యూన్ లవ్ అని నమ్మి ఆ పర్సన్‌ని కలర్ చూడకుండా, పర్సనాలిటీ చూడకుండా, ఏజ్ చూడకుండా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటుంది. మరి ఈ ఫోను పగలగొట్టింది అంటున్నారు గదా! అది అంత పెద్ద ప్రాబ్లమా అండి? చంపేంత పెద్ద ప్రాబ్లమా? అమ్మాయి చేసిన త్యాగం కంటే ఇది పెద్దదా? పోనీ సోషల్ మీడియాలో పెట్టింది పర్సనల్ థింగ్స్ అంటున్నారు గదా! అదే ఈరోజు సాక్ష్యంగా ఉంది అమ్మాయి డెత్‌కి. ఒకవేళ ఆ వీడియో పెట్టకపోయుంటే, ఈరోజు హరిబాబు చేసిన నేరానికి ఎక్కడైనా ఏదైనా సాక్ష్యం ఉందా? మీరే చెప్పండి. సోషల్ మీడియాలో పెట్టిన ఆ వీడియో ఈరోజు సాక్ష్యంగా ఉంది. అయినా కూడా ఆ హరిబాబు అనే పర్సన్ వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా జైల్‌లో ఉన్నారు. సాక్ష్యం, సాక్ష్యం. ఆ అమ్మాయే స్వయంగా వీడియో తీసి పెట్టిన సాక్ష్యమే ఎందుకు పనికి రాకుండా ఈరోజు హరిబాబుని జైల్‌లో కూర్చోబెట్టింది. కానీ శిక్ష పడలేదు. మరి అదే వీడియో సాక్ష్యంగా ఈరోజు లేకపోయుంటే, ఇంత నేరం చేసిన ఆ పర్సన్ అట్‌లీస్ట్ జైల్‌లో ఉండేవాడా? ఈ పాటికి దర్జాగా బయట తిరిగేవాడు.
ఒకటి ఆలోచించండి. మీరు పెట్టిన కామెంట్ నెగెటివ్‌గా ఉందా? పాజిటివ్‌గా ఉందా అని. ఆఫ్‌కోర్స్ అమ్మాయి చేసింది తప్పైనా చంపేంత పెద్ద తప్పైతే కాదండి. ఒకవేళ తప్పులు చేసినా కూడా ఈ అబ్బాయి వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడని వైష్ణవికి తెలిసినా కూడా వాళ్ళ పేరెంట్స్‌ని కూర్చోబెట్టి మాట్లాడిపిచ్చింది. మీరు ఆమె ఛానెల్‌లో వీడియోస్ చూస్తే ఇలా చేస్తున్నాడు అని వాళ్ళ అన్నలకి చెప్పడము, పెద్ద మనుషులతో మాట్లాడించాలి అని చెప్పి మాట్లాడించింది. ఆమె హక్కు ప్రకారం వెళ్ళింది. ఏ భార్య ఊరుకోదు గదా! ఏ హస్బెండ్ అలా చేసినా. మరి నీకు నచ్చలేదు, అమ్మాయి వీడియోస్ ఇలా పెడుతుంది సోషల్ మీడియాలో నచ్చట్లేదు అంటే నువ్వు మాట్లాడించుకో. వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పిపించు. నాకిలా పెట్టడం నచ్చట్లేదండి. మానేపియండి. లేదంటే నేను వదిలేస్తా అని. అంతేగాని చంపేయాలా దానికి? సమాజం ఎటుపోతుందో అర్థం అవ్వట్లేదండి. ఒక ఆడపిల్ల ప్రాణం అంటే నిజంగా వీడియో చూసాక అనిపించింది ఏంటి అంటే, ఆడపిల్లలు పిల్లల్ని కనడం మానేయాలి. పిల్లల్ని కనడం అంత ఈజీయా? మీరనుకున్నంత ఈజీ కాదు కదా! తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పిల్లల్ని కంటున్నారు. పిల్లల్ని కనే టైంలో ఎంతోమంది ఆడపిల్లలు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అంటే తన ప్రాణాన్ని లెక్క చేయకుండా పిల్లల్ని కని మీకు వంశాన్ని నిలబెడుతున్నారు. మీరు చేసే పనులు ఇవి. మీరు చేసే కామెంట్లు ఇవి. రైట్? ఇది కరెక్ట్ కదా! ఒకవేళ ఆడపిల్లలు పిల్లల్ని కనడం మానేస్తే అమ్మాయి లైఫ్ సేఫ్‌గా ఉంటుంది. లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సిన అవసరం లేదే. ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఎన్ని కాంప్లికేషన్స్ ఒస్తాయో తెలుసు కదండీ! అవన్నీ ఫేస్ చేయాల్సిన పని ఉండదు. పిల్లల్ని కనడం మానేస్తే ఆ జనరేషన్ అక్కడితోటే ఆగిపోతుంది. అప్పుడు కదా అబ్బాయికి ఆడపిల్ల వాల్యూ తెలిసొచ్చేది. కానీ మీరు ఎన్ని చేసినా, ఎంత మూర్ఖంగా, ఎంత ఘోరంగా అమ్మాయిలతో ప్రవర్తించినా ఆడపిల్లకి సహనం, ఓర్పు ఎక్కువంటారు కదా! భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంటుంది అంటారు కదా! ఆ సహనంతో, ఆ ఓర్పుతో అన్నీ భరిస్తూ ఇంత దూరం వస్తున్నామండి. చూడండి ఫ్యూచర్‌లో ఇలానే నెగటివిటీ స్ప్రెడ్ అవుతుంది అంటే, ఆ జనరేషన్ అక్కడితోటే ఆగిపోతుంది. మీకు అనిపియకపోవచ్చు, మీకు తెలియకపోవచ్చు. అమ్మాయిలం కదా! కొన్ని కొన్ని ఫేస్ చేసినప్పుడు అనిపిస్తుంది. బికాస్ ఆడపిల్ల పుట్టొద్దు దేవుడా అని కోరుకుంటున్నాం దేవుడికి. తెలుసా? ఆడపిల్ల పుడితే పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకి రక్షణగా ఎవరో ఒకరు ఉండాల్సొస్తుంది. అలాంటి జనరేషన్‌లో బతుకుతున్నాం మనం. ఒకటి ఆలోచించండి. మీరు పెట్టే కామెంట్స్ ఎంతోమంది చదువుతారు కదా! చదివిన వాళ్ళకి పాజిటివిటీనివ్వాలి. అంటే మన సమాజాన్ని మనం కాపాడుకుందాం. సమాజం ఎట్లా దేని వల్ల అంటే మనం థింకింగ్ వే, మనం చేసే పనులు, మనం ఆలోచించే విధానాల వల్ల మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం. అది పాజిటివ్‌గా చేయండి. సమాజం చేంజ్ అవుతుంది. ఫ్యూచర్‌లో మన పిల్లలు హ్యాపీగా ఉంటారు. అంతేకాని అమ్మాయి ఇలా చేసింది, అందుకే చంపేశారు, అలా చేసింది. కూర్చొని మాట్లాడుకోండి నచ్చకపోతే. అంతేకాని చంపేయకండి. చంపేంత పెద్ద తప్పేం కాదండి అది. అమ్మాయి సోషల్ మీడియాలో పెట్టింది అంటే, సోషల్ మీడియా అంటే ఏంటి? జనాలు అందరూ చూస్తున్నారనే కదా! జనాలెక్కడున్నారండి? మీ ఇంటి పక్కన లేరా జనాలు? మీ మమ్మీ వాళ్ళు, మీ అక్కోళ్ళు, మీ చెల్లెళ్ళు మీ గురించి వాళ్ళ ఫ్రెండ్స్‌తో కానీ, వాళ్ళ రిలేటివ్స్‌తో కానీ, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళతో కానీ మాట్లాడుకోకుండానే ఉంటారా? వాళ్ళు జనాలే కదా! అది కూడా ఒక సమాజమే కదా! అందరిని కలుపుతే. మరి వాళ్ళకి బయటి వాళ్ళకి తెలుస్తుంది కదా! మీ అమ్మ వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ నా కొడుకు ఇలా, అలా అని చెప్పుకుంటూ ఉంటారే! మరి మీ గురించి తెలుస్తుంది కదా బయట. అలా చెప్పుకుంటున్నారు అని మీ అమ్మ నాన్నలని, మీ అక్క చెల్లెళ్ళని అందరిని చంపేసుకుంటూ వస్తున్నారా? ఒకటి గుర్తుంచుకోండి. అమ్మాయి సోషల్ మీడియాలో ఆ వీడియో పెట్టడం వల్ల చాలా మంది అమ్మాయిలు, ఈ అమ్మాయికి యూట్యూబ్ ఛానెల్ ఉంది కాబట్టి పెట్టగలిగింది. కానీ చాలా మంది అమ్మాయిలకి యూట్యూబ్ ఛానెల్ లేదు. ఎంతమంది ఇలాంటి ఫేస్ చేస్తూ ఉండే ఉంటారు. కానీ ఇంకొంతమంది ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా ముందు జాగ్రత్తగా తెలుసుకోవడానికి రెడీగా ఉంటారు ఇలాంటి వీడియోస్ చూడటం వల్ల.
ఓకే. సమాజంలో ఇలా జరుగుతుంది. నా లైఫ్‌లో ఇలా ఉంటుంది అంటే, అమ్మాయి లైఫ్‌లో గూడా అలాగే జరిగింది కదా! సరే కనిపెట్టుకొని ఉందామని ఎంతోమంది అవేర్‌నెస్‌గా ఉంటారు గుర్తుంచుకోండి. ఆమె అబద్ధాన్ని క్రియేట్ చేసి చెప్పలేదు. ఆమె లైఫ్‌లో జరిగినది చూపించింది. ఎందుకంటే, తనలాంటి వాళ్ళు ఎంతమంది ఆడపిల్లలు ఉండే ఉంటారు. వాళ్ళైనా ముందు జాగ్రత్త పడతారు అని గుర్తుంచుకోండి. అమ్మాయి మరీ చెప్పింది. ఇది ప్రాంక్ కాదు రియల్ అని. ఎందుకు చెప్పింది? అలాంటి అమ్మాయిలు అవేర్‌నెస్‌గా ఉంటారు. ముందు జాగ్రత్తగా ఉంటారు. అట్‌లీస్ట్ వాళ్ళ లైఫ్ అయినా వాళ్ళు కాపాడుకుంటారు అని. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, ఇలా జరుగుతుంది అని ఎవ్వరు షేర్ చేసుకోకపోవడం వల్ల ప్రతి అమ్మాయి కూడా ఫేస్ చేసే వరకి తెలియట్లేదు. బయట సమాజం ఇలా ఉందా అని. ఇలాంటివి జరగాలి. బయట తెలియాలి. తెలిసినప్పుడే సమాజం ఇలా ఉంటుంది. ఓకే. నా లైఫ్‌లో ఇలా జరుగుతుంది అంటే, అప్పుడు అమ్మాయి చెప్పింది కదా! తన లైఫ్‌లోనూ ఇలాగే జరిగింది. సో, మేబీ ఇలా అయితుందేమో అన్నీ కనిపెట్టుకొని ఉండేటట్టు మారుతారు అని ఆ అమ్మాయి ఉద్దేశ్యం. దాన్ని మీరు తప్పు పడుతున్నారా? సరే. పర్సనల్ థింగ్స్ అమ్మాయి బయట చెప్పింది. అందులో ఏముందండి? చంపేంత పెద్ద తప్పేముంది? ఆ అబ్బాయి తప్పు చేయకుండా ఉంటే సమాజానికి చెప్తే ఏంటి? చెప్పకపోతే ఏంటి? ఆ అబ్బాయి కరెక్ట్‌గానే ఉన్నాడు. జెన్యూన్‌గా ఉన్నాడు అంటే, సమాజానికి తెలియడం వల్ల ఇంకొంతమంది జెన్యూన్‌గా ఇష్టపడతారు అమ్మాయిలని అని అనుకోవచ్చు కదా! పాజిటివ్‌గా థింక్ చేయండి. ఆ అబ్బాయి తప్పు లేనిదే ఈ అమ్మాయిని చంపేసాడా? నిజంగా అబ్బాయి జెన్యూన్‌గానే ఉన్నాడు తప్పు లేకుండా అంటే, నా గురించి ఇంతమందికి చెప్పుకుంటుంది నా భార్య. నన్ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఇంకొంతమంది వాళ్ళ భార్యలని ప్రేమిస్తారు అని అనుకుంటాడు. కానీ అమ్మాయిని చంపాడు అంటే రీజన్ ఏంటి? వాడు తప్పు చేశాడు అని. సో, ఇలాంటి నిజాలు బయట పెట్టడం వల్లే జనాలలో అవేర్‌నెస్ ఒస్తుంది. ముందు జాగ్రత్తగా ఉంటారు. ఇలాంటివి జరుగుతున్నాయి అని తెలుస్తుంది. దాన్ని మీరు తప్పు పట్టడం కరెక్ట్ కాదండి. నాకు మీ కామెంట్ చాలా బాధగా అనిపిచ్చింది. అందుకని చెప్పి చెప్తున్నాను. మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని కాదు. ఎవరినో బాధ పెట్టాలి, ఏదో చేయాలి అని కాదు. అందరూ మన ఇంటి పిల్లలే అనుకోని కొంచెం పాజిటివిటీతో ముందుకెళ్ళండి అంతే. ఇంకొక ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరగొద్దు అని కోరుకున్నాను. ఉంటానండి. ఐయామ్ సో సారీ బాధ పెట్టుంటే. థాంక్ యూ. హ్మ్.